ఇండియా పేరు చెప్పి మన దర్శకులు పక్క ఇండస్ట్రీలకు వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు కదా. ఇదే జరుగుతుంది ఇప్పుడు. అదను చూసి అరవ దర్శకులు టాలీవుడ్ పై కన్నేస్తున్నారు. మన టాప్ స్టార్స్ అందరికీ కథలు చెప్పేస్తున్నారు. మరి ఏ దర్శకుడు ఏ హీరోను లైన్ లో పెడుతున్నాడో ఎక్స్క్లూజివ్ గా చూసేద్దామా. తెలుగు ఇండస్ట్రీని ఈ మధ్య నెమ్మదిగా కబ్జా చేస్తున్నారు తమిళ దర్శకులు. వరుసగా మన హీరోలతో సినిమాలైతే చేస్తున్నారు కానీ ఎవరూ ఒక్క హిట్ కూడా ఇవ్వట్లేదు. లింగుసామి వారియర్, వెంకట్ ప్రభు కస్టడీ, శంకర్ గేమ్ చేంజర్ ఇలా కొన్నేళ్లుగా తెలుగులో అట్టర్ ఫ్లాప్ లో ఇచ్చారు అరవ దర్శకులు. బ్రాండ్ తో పని లేకుండా డిజాస్టర్స్ ఇచ్చారు. తెలుగు హీరోలకు తమిళ దర్శకులు అంతగా కలిసి రాకపోయినా క్రేజీ కాంబినేషన్స్ మాత్రం సెట్ అవుతూనే ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ టాప్ హీరోలంతా కాలీవుడ్ దర్శకులకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ కనకరాజ్ ఇప్పటికే ప్రభాస్ తో సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు కూడా. ప్రస్తుతం ఈయన కూలీతో బిజీగా ఉన్నారు. జైలర్ ఫేమ్ నెల్సన్ కూడా టాలీవుడ్ పై బాగానే ఫోకస్ చేశారు. ఈయన ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా జైలర్ 2 చేస్తున్నారు. 2025లోనే షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ 2026 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో నెల్సన్ సినిమా ఉండబోతోంది. ఈలోపు వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు పూర్తి చేయనున్నారు తారక్. జవాన్ తో 1000 కోట్ల హిట్ కొట్టిన అట్లీ ఏడాదిన్నరగా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకురాలేకపోయారు. బాలీవుడ్ లో ఓ బడా కాంబో సెట్ చేయాలని చూసినా వర్కౌట్ కాలేదు. దాంతో అల్లు అర్జున్ వైపు చూస్తున్నారు అట్లీ. ఇక డాన్ ఫేమ్ సిబి చక్రవర్తి, నాని, మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో ఓ క్రేజీ సినిమా రాబోతోంది. మొత్తానికి టాలీవుడ్ ను మెల్లగా కమ్మేస్తున్నారు కాలీవుడ్ దర్శకులు. మేం సీరియస్, చెప్పిన టైంకే వస్తున్నాం, నమ్మకపోతే మేమేం చేస్తామంటున్నారు హరిహర వీరమల్లు మేకర్స్. ముందు నుంచి రిలీజ్ డేట్ చెప్తూనే ఉన్నారు వాళ్ళు. కాకపోతే పవన్ కళ్యాణ్ ఉన్న బిజీ స్కెడ్యూల్ కి డేట్స్ ఇస్తారా అనే డౌట్స్ అయితే ఉన్నాయి. కానీ సాక్ష్యాలతో సహా వీరమల్లు రాకను కన్ఫర్మ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ సినిమా నుంచి పాట కూడా విడుదలైంది. పవన్ కళ్యాణ్ సినిమాలపై చిన్న అప్డేట్ కోసమే అభిమానులు వేచి చూస్తుంటే ఏకంగా సర్ప్రైజులు ఇస్తున్నారు హరిహర వీరమల్లు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి కొల్లగొట్టినాదిరో పాట విడుదలైంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ పాటలో పవన్ స్టెప్పులేయడం ఫ్యాన్స్ కు కిక్కిచ్చే విషయం. 600 అనుకున్న సమయానికి వీరమల్లు దండయాత్ర ఖాయమంటున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఒక్కో అప్డేట్ ఇస్తున్నారు. ఇప్పటికే టీజర్స్ వచ్చాయి. మాట వినాలి పాట వచ్చింది. ఆ తర్వాత దాని మేకింగ్ విడుదల చేశారు. ఇప్పుడు కొల్లగొట్టినాదిరో అంటూ సాగే లిరికల్ సాంగ్ వదిలారు. అనసూయ భరద్వాజ్, పూజితా పొన్నాడ ఈ పాటలో కనిపించారు. 16వ శతాబ్దం నాటి కోహినూర్ వజ్రం నేపథ్యంతో వస్తుంది హరిహర వీరమల్లు. ఇందులో ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్నారు. ఈ సినిమాను దాదాపు 200 కోట్లతో నిర్మిస్తున్నారు ఏఎం రత్నం. 2 భాగాలుగా వీరమల్లు రానుంది. మొదటి భాగం మార్చి 28న విడుదల కానుంది. సెకండ్ పార్ట్ పవన్ ఇచ్చే డేట్స్ ను బట్టి డిసైడ్ కానుంది. హింసకు కొత్త నిర్వచనం చెప్తా, వాయిలెన్స్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటే ఏమో అనుకున్నాం. కానీ ఇదంతా నాని సీరియస్ గానే చెప్పారని అర్థమవుతుంది ఇప్పుడు. హిట్ 3 టీజర్ చూస్తుంటే వామ్మో అక్కడున్నది నానియేనా అనిపిస్తుంది. టాలీవుడ్ లో సరికొత్త హింసకు తెరతీశారు నేచురల్ స్టార్ నాని. మరి ఆ హింస ఏంటో చూద్దామా. చూస్తున్నారుగా నాని హింసను. ఇది చూశాక ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు అంటూ నాని ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. పక్కింటి అబ్బాయిలా ఉండే నేచురల్ స్టార్ ఇప్పుడు యానిమల్ కంటే వైలెంట్ గా మారిపోయారు. హిట్ 3లో హింస ఎక్కువగా ఉంటుందని ముందు నుంచే హింట్ ఇస్తూనే ఉన్నారు నాని. మనమే ఇంత ఉంటుందనుకోలేదు. వెన్నులో వణుకు పుట్టించేలా ఉంది నాని క్యారెక్టర్ ఇందులో. 100 మంది నిర్దోషులు చచ్చినా పర్లేదు కానీ ఒక్క నేరస్తుడు మాత్రం తప్పించుకోకూడదు అనుకునేంత మెంటాలిటీ అర్జున్ సర్కార్ సొంతం. శ్రీనగర్లో సీరియల్ హత్యలు జరుగుతుంటాయి. ఆ కేసును ఛేదించడానికి ఒక ఆఫీసర్ అవసరం పడుతుంది. అది అర్జున్ సర్కార్ చేతుల్లోకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన కథ. ఇప్పటి వరకు తెలుగు సినిమాకు ఉన్న వైలెన్స్ హద్దులన్నీ హిట్ 3తో చెరిపేయాలని ఫిక్స్ అయిపోయారు నాని. ఆయన క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని అర్థమవుతుంది. అర్జున్ సర్కార్ తనకెప్పటికీ స్పెషల్ అని చాలాసార్లు చెప్పారు కానీ టీజర్ చూశాక దాన్నెంత పర్సనల్ గా తీసుకున్నాడనేది అర్థమవుతుంది. మే 1న విడుదల కానుంది హిట్ 3. వైలెన్స్ వర్కౌట్ అయితే బాక్సాఫీస్ దగ్గర నాని ఊచకోత ఖాయం. ఇదే కాదు, శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న ప్యారడైజ్ ఇంతకంటే వైలెంట్ గా ఉంటుందని చెప్తున్నారు నాని. ఈ లెక్కన నాని ఫోకస్ అంతా యాక్షన్ సినిమాలపైనే ఉందని తెలుస్తోంది. సుజిత్, సిబి చక్రవర్తితోనూ మాస్ సినిమాలే చేయబోతున్నారు నేచురల్ స్టార్. నో ఎండా నో వానా, మనం ఒక్కసారి ఫిక్స్ అయ్యాక ఎవరి మాట వినేదే లేదంటున్నారు మన హీరోలు. ఒకరు ఇద్దరు మినహాయిస్తే టాలీవుడ్ అంతా షూటింగ్స్ తో కలకలలాడుతుంది. స్టార్ హీరోలంతా సెట్స్ లోనే ఉన్నారు. మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా అలా గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నారు. మరి ఎవరెక్కడున్నారు, ఏ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూసేద్దామా.
మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఓ పాట చిత్రీకరణ ప్రస్తుతం అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. రాజాసాబ్ షూటింగ్ అజీజ్ నగర్ లో, హను రాఘవపూడి, ప్రభాస్, ఫౌజీ చిత్ర షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నాయి. తేజ సజ్జా మిరాయ్ షూట్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే జరుగుతోంది. ఓవైపు వార్ 2 సినిమాతో ముంబైలో బిజీగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. మరోవైపు ఇక్కడ హైదరాబాద్లో ఆయన లేకపోయినా కూడా తన సినిమాలు మొదలుపెట్టారు ప్రశాంత్ నీల్. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. 3000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు నీల్. బాలకృష్ణ బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ 2 షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో, రవితేజ మాస్ జాతర షూట్ అరకులో, విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కలిసి చేస్తున్న కింగ్డమ్ షూట్ వైజాగ్ లో, రామ్ పోతినేని మహేష్ బాబు కాంబోలో వస్తున్న చిత్ర షూట్ రాజమండ్రిలో జరుగుతున్నాయి. సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు షూటింగ్ తుక్కుగూడలో జరుగుతోంది. ఒక్కసారి సినిమా ఆడియన్స్ లోకి వెళ్లిన తర్వాత దాన్ని ఆపడం అనేది అంత ఈజీ కాదు. యానిమల్, పుష్ప 2 లాంటి సినిమాల వసూళ్లే దీనికి ఎగ్జాంపుల్. తాజాగా మరో సినిమా కూడా ఇలాంటి రికార్డులని క్రియేట్ చేస్తుంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం కాదు, వసూళ్లతో వణికిచ్చేస్తుంది ఆ సినిమా. అయితే ఆ సెన్సేషన్ ఏంటో ఈ పార్టికల్లో మీకు అర్థమైపోయింది కదా. ఓవైపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. దేశంలోని సగం జనాభా అంతా ఈ మ్యాచ్ చూశారు. అయినా కూడా రెండో ఆదివారం చావా దూకుడు ఏమాత్రం తగ్గలేదు. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమాకు వసూళ్ల వర్షం కురుస్తోంది. సెకండ్ వీకెండ్లో ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ తుడిచేసింది చావా. ఒక్క పుష్ప 2ను మాత్రమే దాటలేకపోయింది. విడుదలైన 10వ రోజు కూడా దూకుడు చూపించింది చావా. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రానికి ఫస్ట్ డే నుంచే బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. సెకండ్ వీకెండ్ 109 కోట్ల నెట్ వసూలు చేసింది చావా. అంటే రిలీజ్ అయిన 8, 9, 10వ రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవి. 128 కోట్లతో పుష్ప 2 ఈ లిస్ట్ లో టాప్ లో ఉంది. ఇండియన్ ఇండస్ట్రీలో సెకండ్ వీకెండ్ 100 కోట్లు దాటిన సినిమాలు 2 మాత్రమే. అవే పుష్ప 2 అండ్ చావా. నిజానికి ఫిబ్రవరి 23 ఆదివారం ఇండో-పాక్ మ్యాచ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చావా వసూళ్లపై ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నారంతా. కానీ 41 కోట్ల నెట్ వసూలు చేసి దుమ్ము దులిపేసింది చావా. 10 రోజుల తర్వాత ఈ చిత్ర దూకుడు తగ్గట్లేదు. ఇప్పటికే ఇండియాలో 370 కోట్లు, ఓవర్సీస్ లో 70 కోట్లు, ఓవరాల్ గా 10 రోజుల్లోనే 440 కోట్లు వసూలు చేసింది చావా. ఈ సినిమా దూకుడు చూస్తుంటే 700 కోట్లు ఖాయంగా కనిపిస్తుంది. మహారాష్ట్రలో అయితే చావా దెబ్బకు ఏ రికార్డు మిగిలేలా కనిపించట్లేదు. మార్చి 28న సికిందర్ వచ్చే వరకు చావాకు తిరుగులేదు. ఈ సినిమా నాది అని రంగంలోకి దిగాక ఎంత దూరమైనా వెళ్తున్నారు మన హీరోలు. దర్శకుడు చూసుకుంటాడు, నిర్మాత చూసుకుంటాడులే అనుకోవట్లేదు. ప్రొడక్షన్స్ లోనూ దూరిపోతున్నారు. అన్ని తామై ముందుండి నడిపిస్తున్నారు. తాజాగా యష్ కూడా ఇదే చేస్తున్నారు. మరి టాక్సిక్ కోసం ఆయన ఏమి చేస్తున్నారో తెలుసా? కేజీఎఫ్ తో యష్ మార్కెట్ మారిపోయింది. చాలా మంది అగ్రదర్శకులు తన కోసం కథలు సిద్ధం చేసినా ఆయన మాత్రం మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ చెప్పిన కథపై నమ్మకంతో టాక్సిక్ చేస్తున్నారు. కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను దాదాపు 300 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందులో కరీనా కపూర్, కియారా అద్వానీ అంటూ స్టార్ కాస్ట్ కూడా స్ట్రాంగ్ గానే ఉంది. టాక్సిక్ లో నటుడిగానే కాదు, నిర్మాతగాను బిజినెస్ బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటున్నారు యష్. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్లో ఒకేసారి షూట్ చేస్తున్న మొదటి ఇండియన్ సినిమా ఇదే. దీనికోసం హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 20th సెంచరీ ఫాక్స్ తోనూ టైఅప్ అవుతున్నారు టాక్సిక్ టీం. టాక్సిక్ మాత్రమే కాదు, రామాయణ్ సినిమాకు ఇదే చేస్తున్నారు యష్. ఇందులో రావణుడిగా నటిస్తూనే కథ నచ్చి నిర్మాణంలో భాగమయ్యారు. సినిమాకు ఏమేం కావాలో దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. మొత్తానికి ఇటు టాక్సిక్, అటు రామాయణ్ సినిమాలతో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోవాలని చూస్తున్నారు రాకింగ్ స్టార్. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9. బాయ్.